అధ్యక్షులు మరియు సహచర బాధ్యులు మిత్రులు ఉపాధ్యాయ సోదరులు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ 2024 సంవత్సరానికి సంబంధించినటువంటి యొక్క కాలమాని క్యాలెండర్ ఆవిష్కరణ ఏదైతుందో ఈరోజు మా చేతుల మీదుగా ఆవిష్కరణ చేసేటువంటి అవకాశం కలిగించిన తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ ఉపాధ్యాయ మిత్రులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వాస్తవంగా సమాజ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించేది విద్య అని చెప్పక తప్పదు. విద్య ఒక విధంగా రాజ్యాంగంలో మన కల్పించబడ్డటువంటి ఒక ప్రాథమిక హక్కు. ఆ విద్యా సౌకర్యాల కల్పనలో భాగంగా ఇవాళ బోధన సిబ్బంది అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇలా బోధన సిబ్బంది మనం దానికి విద్యార్థుల సంఖ్యకు లేక బోధన ప్రోత్సాహకానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కల్పనకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించుకున్నప్పుడు మాత్రమే మనం ఆశించిన రీతిలో మరి విద్య అనేది ప్రోత్సహితపడతాయని చెప్పాలి తప్పని చెప్పండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది మరి ఉపాధ్యాయులు అని చెప్పాలి తప్పని చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు విద్యార్థులను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు హక్కుల వైపు మళ్లింపజేసింది. మరి ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ ప్రాంతం ఏదైతుందో మనం ఏ విధంగా వివక్షకు గురవుతున్నామో మన హక్కులను సాధించుకోవడానికి కొరకు ఏకైక మార్గం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మాత్రమే అని తెలియజెప్పారు. ముఖ్యంగా ప్రధానంగా స్థానికతతో పాటు ఏదైతుందో ఇవాళ బోధన సౌకర్యాల కల్పన, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కల్పన, ఇవాళ మనం ఏ విధంగా సాగునీటి రంగంలో మనం దోపిడీ గురవుతున్నాము, ఇవాళ నిధులు కూడా ఏదైతుందో మన ప్రాంతానికి నుండి ఒనగూరుతున్నటువంటి నిధులు ఏ విధంగా ఇతర ప్రాంతాలను మళ్లింపు చేయబడుతుంది, ఇవన్నీ కూడా వీళ్ళ విద్యార్థుల్లో అంటే సమాజంలో ఒక విధమైనటువంటి ఆలోచన రైకింప చేసింది ఉపాధ్యాయులు చెప్పక తప్పని చెప్పండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టి దశాబ్ద కాలం గడుస్తుంది. ఈ దశాబ్ద కాలంలో వాస్తవంగా కేవలం ప్రభుత్వం ఎంతవరకు ప్రజానీకాన్ని ఒక ఓటు దృక్పథంతో చూడడం జరిగింది. అంటే ప్రజానీకాన్ని ఏ విధంగా మనము ఆకర్షించగలుగుతాము అనేటువంటి ఒక భావనతో చూడడంతో అది సంక్షేమ కార్యక్రమాల అమలు మట్టు మాత్రం కొంత దృష్టి పెట్టింది. కానీ సంక్షేమ కార్యక్రమాలు అనేది ఇవాళ పౌరుల హక్కు అని చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం అనేది సంక్షేమ కార్యక్రమాల అమలు కొరకు చేపట్టబడిన ఉద్యమం కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం అనేది ప్రధానంగా విద్యా సౌకర్యాలు మెరుగుపరచడం, స్థానికంగా ఉండే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెంపొందించటం, దారి మలుతున్నటువంటి ఒక నిధులను ఏదైతుందో మన ఇక్కడ సద్వినియోగం చేసుకోవటం, అట్లాగే మనకు ఉండేటువంటి యొక్క నదీ జలాలపై హక్కులను కాపాడు. విద్యా బోధన పట్ల ఏదైతుందో మనం ఏ ఆంగ్ల మాధ్యమంలో నిర్బంధ ఉచిత విద్యా బోధన అని చెప్పని ప్రభుత్వం పేర్కొనడం జరిగిందో ఆనాటి ప్రభుత్వం అది కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమై కార్యరూపం దాచలేదు. దాంతో ఏదైతుందో నిరుపేద వర్గాలు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలపై ఆధారపడేటువంటి యొక్క విధానం నుండి ప్రైవేట్ పాఠశాలపై మళ్ళీ పరిస్థితి. దాంతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చేరిక తగ్గిపోతుందని చెప్పినటువంటి ఒక భావనతో ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుందని నెపంతో ఏదైతున్నదో ఉపాధ్యాయులను క్రమబద్ధీకరణ రేషనలైజేషన్ చెప్పని వాటిని తగ్గించారు. రేషనలైజేషన్ నథింగ్ బట్ ఒక విధంగా ఉపాధ్యాయుల బోధన సిబ్బందిని కుదింపు ప్రక్రియ మాత్రమే చెప్పండి, అంతకుమించి ఏం లేదు. ఈ కుదింపు ప్రక్రియతో ఏదైతుందో మన ఆచరణ మీరు బోధన కల్పించలేకపోతున్నాం, నిరుద్యోగ యువతకు ఏదైతుందో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతుందని చెప్పాల్సి ఉంది. కాబట్టి బోధన వసతులను మనం మెరుగుపరచాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఈ మధ్య గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో విద్యాశాఖ రివ్యూలో కూడా ప్రధానంగా వారు పేర్కొన్నది ప్రతి హ్యాబిటేషన్లో అంటే ప్రతి నివాసిత ప్రాంతం ఏదైతున్నదో ఇలా పాఠశాలని తప్పకుండా ఉండాలి. ఎక్కడెక్కడ మూసివేయబడ్డ పాఠశాలలు అన్నింటినీ కూడా తిరిగి పునఃప్రారంభం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇది మన రెండు విధాలు ఉపయోగపడుతుంది. ఒకటి, నిరుపేద వర్గాలకు స్థానికంగా బోధన సౌకర్యం కల్పించబడుతుంది. రెండోది, బోధనా సిబ్బంది కూడా ఏదైతుందో మనం అవకాశం కల్పించడం.
ఈ కార్యక్రమం ఏదైతే తక్షణమే అంటే రాబోయే విద్యా సంవత్సరం నుండి ఇది తప్పకుండా పూర్తిస్థాయిలో అమలు జరిగేపడే విధంగా నేను నా బాధ్యత నిర్వర్తిస్తానని చెప్పంటున్నా. ఉపాధ్యాయుల సమస్యల్లో ప్రధానమైనది ఏదైతున్నదో ఇప్పుడు నిజంగా చెప్పంటున్నా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉపాధ్యాయుల సమస్యలన్నీ పరిష్కరించబడతాయని భావించాను. కానీ సమస్యలు ఏదైతుందో అవి పెరిగిపోయింది, సమస్యలు పెరిగిపోయినాయి. మన కామన్ సర్వీస్ రూల్స్కి ఆరంభిస్తే ఇలా రాష్ట్రపతి ఆమోద ముద్ర పడ్డ తర్వాత కూడా ఎందుకు అవుతుంది ఎవరికి అర్థం కాదని చెప్పంటున్నాను. కామన్ సర్వీస్ రూల్స్ అప్పుడైతే ఏమనుకున్నాము, ఏముంది ఏదైనా మన రాష్ట్రం మనకు వచ్చినట్టయితే మన సర్వీస్ రూల్స్ అనుకుంటూ రాసుకోవచ్చు, వాటి తేలినట్టే. మరి అది ఎందుకు అవుతుంది ఎవరికి అర్థం కాదని చెప్పంటున్నాను. ఇలా కామన్ సర్వీస్ రూల్స్ కాకుండా ఇలా పాఠశాలల పర్యవేక్షణకు మండల విద్యాశాఖ అధికారులు ప్రధానమైన ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో మండల విద్యాశాఖ అధికారులు లేదు. మీరు డిఓ కానీ, మండల విద్యాశాఖ అధికారులే కానీ, డిప్యూటీ డిఓలే కానీ, హెడ్ మాస్టర్సే కానీ, ఇవన్నీ కూడా పదోన్నతుల ద్వారా భర్తీ చేయవలసిన ఒక ప్రక్రియ. మీరు అన్నట్టు ఏదైతుందో ఈ పదోన్నతుల ప్రక్రియను దీన్ని ఏ విధంగా న్యాయపరమైన చిక్కులు ఏమైనా ఉన్నట్టయితే తక్షణమే వాటిని ఏ విధంగా అధిగమించాలి. మొత్తానికి ఏదైతుందో ఈ 2 మాసాల కాలం లోపల ఈ పదోన్నతుల ప్రక్రియకు సంబంధించిన ఒక అంశం పూర్తి చేయబడి ఇలా రిక్రూట్మెంట్ ఏదైతుందో ఇలా గతంలో డిఎస్సి రిక్రూట్మెంట్ కేవలం 5,000 ఉద్యోగులు పరిమితం చేసింది. నిన్న లెక్కలు తీస్తే దాదాపు 20,000 వరకు వస్తుంది. ఇంకా అదనంగా 15,000 ఉద్యోగాలు అందరూ చేరేటువంటి అవకాశం ఉంది. ఇలా పదోన్నత పొందేటువంటి ఒక ప్రక్రియలో భాగంగా మన కింది స్థాయిలో ఏర్పడే ఒక ఖాళీలను మనం ఆన్ పేపర్ వీ కెన్ ఐడెంటిఫై. ఒక